హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి రోజున నాగల పంచమి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. నేను ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చానండి. అయితే వీళ్ళందరూ కూడా పూజ చేసుకోవడానికి వచ్చారు. మనం నాగుల పంచమి విశిష్టత ఏంటి, ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, మేము వచ్చేపాటికే చాలామంది పూజలు చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. అయితే ఈరోజు ప్రొద్దున్నే తలార స్నానం చేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. అయితే ఈ పుట్టలో పాలు పోయడానికి మనం మామూలుగా ప్యాకెట్ పాలు కాకుండా ఆవు పాలు అయితే ఉపయోగించాలి. నేనైతే ప్రొద్దున్నే ఆవు పాలు తెప్పించేసుకున్నానండి. ఇదిగో చూడండి, ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఏ గిన్నెతోనైనా ఇలా పుట్టలో అయితే ఆవు పాలు పోసేసుకోవాలండి. కొబ్బరికాయ కొట్టే ఆనవాయితీ ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటారు. అయితే ఈరోజు మెయిన్ ప్రసాదం వచ్చేసి పేలాలు. మామూలుగా వరి పేలాలు కాకుండా ఈరోజు జొన్నలతో చేసినటువంటి పేలాలను ప్రసాదంగా నివేదించుకుంటారు. అయితే ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఇదిగో తిను నాతో పాటు వచ్చిందండి. వాళ్ళకి ఇలా గోధుమ పిండిలో చక్కెర వేసి ఇలా చేసి పెడతారంట. ప్లేట్స్ గిన్నెల్లాగా చేసి ఆ తర్వాత నాగులు కూడా చేసేసి ఇలా పెడుతుందండి. ఆ గిన్నెలలో నేతితో దీపారాధన కూడా చేస్తుంది తను. పురాణాల ప్రకారం అయితే నాగదేవుడు మహావిష్ణువుకి తపస్సు చేస్తే తన తపస్సును మెచ్చినటువంటి విష్ణుమూర్తి ఏదైనా వరాన్ని కోరుకోమంటాడండి. అయితే అప్పుడు నాగదేవుడు నేను నివాసం ఉండేటటువంటి స్థలం అంటే పుట్టలో ఏ మానవులైతే పాలు పళ్ళు నైవేద్యం సమర్పించుకుంటారో వారు కోరిన కోరికలను నేను నెరవేర్చేటటువంటి వరాన్ని ఇయ్యమని అడుగుతాడంటండి. అందుకని మనం ఇలా నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసేసి ఇలా నైవేద్యం పాలు పండ్లు సమర్పించుకుంటాం. ఇదండి నాగుల పంచమి రోజున నేను మా కాలనీ వాసులతో చేసుకున్నటువంటి సెలబ్రేషన్. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.